నగల వ్యాపారంలో అగ్రగామిగా పేరొందిన లలిత జ్యువెలర్స్ తన 61వ షోరూమ్ను ఘనంగా ప్రారంభించింది. సికింద్రాబాద్లో కొత్త బ్రాంచ్ను స్టార్ట్ చేశారు. తనయుడు హీత్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి లలిత జ్యువెలర్స్ కొత్త షోరూమ్ను ప్రారంభించుకున్నారు అధినేత డాక్టర్ ఎం కిరణ్ కుమార్. రాబోయే రోజుల్లో ఇంకో 15 షోరూంలు అతి త్వరలో ప్రారంభించనున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు. బంగారం రేటు చాలా విపరీతంగా పెరిగిందని చెప్పారు. గత అక్షయ తృతీయకు ఇప్పటికీ గ్రాము బంగారంపై దాదాపు 4,500 పెరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆభరణాలను తక్కువ బరువులో పెద్ద సైజుతో చాలా రకాలుగా వినియోగదారుల చెంతకు తీసుకువస్తున్నామని చెప్పారు. బంగారం ఏ రోజు కొన్నా నష్టపోకపోవడం అంటూ ఉండదంటున్నారు. బంగారం ఇప్పుడే కొనాలని ఇంకా ఆలస్యమయ్యే కొద్దీ పెరిగిపోతుందన్నారు. తమ వద్ద కొనుగోలు చేసిన ఆభరణాన్ని ఇతర షాపుల్లో పోల్చి చూసుకోవచ్చని స్పష్టం చేశారు. ఎవరికి ఊరికే రావు. No, phone. Okay, sir. Okay, sir. 450 కోట్లు ఖర్చు పెట్టి మీడియాలో నేను చెప్పినాను, డబ్బులు ఎవరికి ఊరికని రాదు. ఒక్కరోజు కూడా ఎక్కడ కూడా లలితా జ్యువెలరీ నగలు కొనుక్కోండి ఆ మాట నేను చెప్పలేదు. కంపేర్ చేసుకోండి, ఎక్కడ తక్కువ ఉంటే ఎక్కడ కొనుక్కోండి. ఎందుకంటే మీకు తెలిసిందే, డబ్బులు ఎవరికి ఊరికని రావు.